ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయండి. ఎవరు? ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న వ్యక్తి. మళ్ళా ఎపిసోడ్ స్టార్ట్ అయింది సిరీస్. మళ్ళీ ఈ సిరీస్ ఎన్ని రోజులు నడుస్తుంది? వారమా 10? నిన్న మొన్న వచ్చింది సిబిఐకి ఇస్తారేమో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇచ్చే అవకాశం ఉంది అని. మరి ఏదో ఒకటి చేయండి, అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కడా ఏ ఇబ్బంది లేని కేసు ఏదైనా ఉందంటే ఇది ఒకటే, ఫోన్ ట్యాపింగే. ఈ టానిక్, హరితహారం ఈ కేసులు కూడా ఉండే, కానీ వాటి విషయంలో ఎప్పుడో అది క్లోజ్ చేసి సంతోష్ రావుకి హెల్ప్ చేసినట్టే కనబడుతున్నది, సహకరించారు, కాంప్రమైజ్ అయిపోయినట్టే కనబడుతున్నది నాకు తెలిసి అయితే. ఇక కాళేశ్వరం అనుకోండి, కాళేశ్వరంలో అందరూ ఇన్వాల్వ్ అయినారు, మెగా కృష్ణారెడ్డి అందరికి డబ్బులు ఇచ్చినాడు కాబట్టి దాన్ని 3 బ్యారేజీలకే పరిమితం చేసి అది అట్లా ఏదో సిబిఐకి ఇచ్చి అది అట్లా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఏకైక కేసు రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా విచారణ చేయాల్సిన అవకాశం ఉన్న కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. మరి దీన్ని ఏం చేస్తారో చూడాలి. కొంత దూకుడు కనిపించింది, మళ్ళీ సైలెంట్ అవుతుంది, మళ్ళీ దూకుడు, మళ్ళీ సైలెంట్. ఇది ఏందో అర్థం కావట్లేదు. ఒక వారం ఒక ఎపిసోడ్ నడుస్తుంది, ఇంకొక వారం ఇంకొక ఎపిసోడ్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయండి, ఆధారాలు ధ్వంసం చేశారని సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. సమాధానం ఇవ్వడానికి ప్రభాకర్ రావుకు సమయం ఇచ్చిన ధర్మాసనం. అయితే ఈయన గతంలో నేను రాను హైదరాబాద్ కానీ పాట పాడుకుంటూ అమెరికాలోనే ఉన్నాడు, నేను రాను అని. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు, వచ్చి విచారణకు హాజరుగండి. ఏది అది ఆగస్టు 5వ తారీఖు ఏదో ఉండే, అప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు, మీరు వచ్చి విచారణకు హాజరుగండి అంటే వచ్చిండు, విచారణకు హాజరైండు. ఇక పోతున్నాడు, ఏం సమాధానం చెప్తలేడు. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి మళ్ళీ ఇక్కడ ఉన్న సిట్ పోయింది. ఏమని? ఈయన ఆధారాలు ధ్వంసం చేసిండు, ఇవిగో ఆధారాలు, ఈయన బెయిల్ రద్దు చేయాలని, అరెస్ట్ చేస్తే తప్ప ఈయన వాస్తవాలు చెప్పేటట్లేడు అని సుప్రీంకోర్టుకు పోయిందట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసి దర్యాప్తునకు అడ్డంకులు సృష్టిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి టి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. మే 29వ తేదీన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించిందని, అయితే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందున బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదన వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ గత గురువారం దాఖలు చేసిన వ్యాజ్యకాలిక దరఖాస్తు ఐఏ అంటారు దాన్ని, ఐఏను సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తొలుత తుషార్ మెహతా వాదన వినిపిస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిటిషనర్ కోర్టు కల్పించిన రక్షణను దుర్వినియోగం చేశాడు, దీన్ని సీరియస్గా పరిగణించాలని ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ సమర్పించిన 3 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను 2025 ఏప్రిల్ 5వ తేదీన ఫార్మాట్ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైంది. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆనాటికి కోర్టు చెప్పింది నువ్వు విచారణకు సహకరించు అని, అయితే ఎప్పుడైతే ల్యాప్టాప్ సబ్మిట్ చేసిండో దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే దాంట్లో తెలిసిందట 2025 ఏప్రిల్ 5వ తేదీన మొత్తం ఫార్మాట్ చేసిరట. ఆయనకు సుప్రీంకోర్టు మే 29వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరు చేయగా అధికారిక ల్యాప్టాప్ను జూన్ 10వ తేదీన, ఫోన్ను జూలై 15వ తేదీన ఫార్మాట్ చేసిండు. కోర్టు ఏం చెప్పింది? నువ్వు ఏం ఇది చేయొద్దు, నువ్వు విచారణకు హాజరుగా అని చెప్పింది. అందుకే బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ సబ్మిట్ చేసిండు. ఫోన్ సబ్మిట్ చేసినప్పటికీ బెయిల్ ఇచ్చిన దానికి మధ్యలో ఆ ఫోన్ను ఫార్మాట్ చేసిండు, ఫోన్ని, ల్యాప్టాప్ని. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదన వినిపిస్తూ అతను దర్యాప్తు సంస్థకి ఇచ్చిన పరికరాల్లో ఒకదాన్ని ఏప్రిల్ 5వ తేదీన తన సొంత అడ్రస్లోనే ఫార్మాట్ చేసినట్లు కనిపిస్తోంది. అంటే తన ఇంట్లోనే ఫార్మాట్ చేసిందట. ఆ రోజు ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ దాన్ని ఇక్కడ ఎవరు ఫార్మాట్ చేశారన్నది తెలియాల్సి ఉన్నది. అనంతరం ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదన వినిపిస్తూ మా క్లయింట్ ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలే, రాష్ట్ర ప్రభుత్వ వాదనలన్నీ అబద్ధం, దర్యాప్తు అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిచి పిటిషనర్ ముందు కూర్చోబెట్టి ఫోన్ ట్యాప్ చేసింది ఇతనే, మీరు అతన్ని ప్రశ్నించండి అని ఉసిగొల్పుతున్నారు, సమయం ఇస్తే మేము సమాధానం దాఖలు చేస్తామని ధర్మాసనానికి విన్నవించారు. వాదన అనంతరం జస్టిస్ నాగరత్న పిటిషనర్కు సమాధానం దాఖలు చేయడానికి 2 వారాల సమయం ఇస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. మళ్ళీ ఎపిసోడ్ మళ్ళీ 8వ తేదీకి వాయిదా పడ్డది. ఇక అప్పుడు ఏమైందో చూడాలి. ఇక ఒకవేళ కనుక కోర్టు అవును నువ్వు ధ్వంసం చేసినావు, ఎఫ్ఎస్ఎల్ఏ రిపోర్ట్ ఇచ్చిందని కనుక కోర్టు భావిస్తే బెయిల్ రద్దు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే ఇంకా మరి వాయిదాలు పడితే ఏమైందో చూడాలి. కోర్టులో ఉన్న అంశం అది.